ముందుకి ఇప్పటికీ చూసుకుంటే హైడ్రా దూకుడు పెంచిందని చెప్పాలి. మనం లాస్ట్ టైం డిబేట్లో కూడా మాట్లాడుకున్నప్పుడు నోటీసులు ఇచ్చారా, నోటీసులు ఇస్తున్నారా ఏంటి అనుకున్నా. కానీ ఇప్పుడు నోటీసులు అనేవి ఇవ్వకుండా డైరెక్ట్గా అంటే నోటీసుల వరకు ఇచ్చి ఆగుతారా, కూల్చేస్తారా అనుకున్నప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా బుల్డోజర్లు వెళ్ళిపోతున్నాయి, కూల్చేస్తున్నారు. చాలా మంది ఓపెన్గా చెప్తున్నారు. కొంతమంది కోర్టుకి వెళ్ళి ఇంకా పెండింగ్లో ఉంది, అయినా సరే మాకు కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారు అనేది. ఏంటి ఇక్కడ హైడ్రా దూకుడు పెంచిందని అనుకోవాలా ఒక రకంగా, లేదంటే దీని వెనక ఓటు బ్యాంక్ రాజకీయమో, లేదంటే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతల్ని టార్గెట్ చేస్తూ సాధారణ వ్యక్తుల ఆస్తుల జోలికి కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడ రెండు కోణాలు ఏంటంటే, ఒకటి మొన్నటికి ఇప్పటికీ దూకుడు పెంచింది ఏంటి అంటే, ఎవరికైతే అండలేదో లేదంటే ఎవరైతే ఏమి చెయ్యలేరో వాళ్ళై, ఎవరైతే ఏమైనా చేయగలిగిన వాళ్ళ జోలికి పోవట్లా. నేను చెప్పినట్టు ఆర్ఎఫ్సిలో ఉన్నాయా లేవా చెరువులు, మరి ఆ చెరువుల రక్షణకి ఏం చర్యలు తీసుకున్నట్టు, వాళ్ళే చెరువుని చెరువుగా ఉంచారు అంటే మరి అప్పుడు మిగతా వాళ్ళని కూడా చెరువుగా ఉంచమంటే సరిపోతుంది కదా. లేదు దుర్గం చెరువు దగ్గర ఉన్న వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళ సోదరుడిది నోటీస్ ఎందుకు ఇవ్వాలి, ఆయనకే తెలియదు అన్నాడు ఎఫ్టీఎల్. ఆయనే చెప్పాడు కదా నాకే తెలియదు ఎఫ్టీఎల్ అని, పర్మిషన్ ఉంది కాబట్టి కొనుక్కున్నాను అన్నాడు కదా. మరి మిగతా వాళ్ళు కూడా అంతే కదా, మన వాళ్ళకి నోటీసులు మిగతా వాళ్ళకి కూల్చివేతలు. ఎలా ఇది ఇందులో కాంగ్రెస్ కి సంబంధించిన పల్లన్ రాజు వాళ్ళ సోదరుడు ఎవరిదో కూల్చింది, ఇప్పుడు ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డిది.